ఇదంతా చూసిన తర్వాత దేవరాజ్ మహారాజ్ గారి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన రోజుల్లోనే దేవరాజ్ మహారాజ్ గారు అంటే చాలా పెద్ద ఫిగర్. అంటే 84లో నేను హైదరాబాద్ వచ్చాను. ఎంత పెద్ద ఫిగర్ అంటే దేవరాజ్ మహారాజ్ గారిని ఎలా కలవాలి. తర్వాత ఆయన గురించి ఆయన పోయిటరీ సరే, కానీ ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన పోయిటరీకి సంబంధించినటువంటి వెళ్ళిన సమ్మేళనాలు కానీ, రెండవది నేను మనసు విప్పి ఆయన ముందు చెప్పాల్సిన మాట ఏమిటంటే ఆయన ప్రపంచ కవిత్వాన్ని, ఆయన కవిత్వాన్ని తెలుగులోకి చేసే ఒక సహృదయమైనటువంటి మనిషి ఆయన. ఆయన నీకు నాకు మధ్య పుస్తకం కానీ, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి కవుల్ని తెలుగు వాళ్లకు పరిచయం చేయాలనేటువంటి తపన ఒక 40 ఏళ్ల ముందే ఆయనకు కలిగింది. అటువంటి పరిశ్రమ చేసిన వాడు. ఈ సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన్ని అభినందిస్తూ ఇదంతా జరుగుతుంది కదా సార్, ఆ ముగ్గురు చదివారు, ఇక్కడ ఉన్న యాంబియన్స్ గురించి మీరు 2 ముక్కల్లో దీన్ని కంక్లూడ్ చేయండి. మీ మొత్తం ముందు మాట్లాడారు, దీనికి కంక్లూడ్ చేస్తూ అసలు ఎలా అనిపించింది, మీరేమనుకుంటున్నారు? కవిత్వం జయహోనా కాదా? కవిత్వం జయహో. సరే, కవి సంగమం కార్యక్రమం జరగటం, అందరూ చక్కగా మంచి కవితలు వినిపించటం, అన్నిటికంటే చివర చిన్నవాడు పేరు తెలియదు నాకు, నందు, ఈ సమ్మప్ చేయటము నచ్చింది. ఎందుకంటే కవి సమ్మేళనాలలో జరిగేది ఏమిటంటే ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ కవిత్వం వినిపిస్తారు, నచ్చితే ప్రేక్షకులు చప్పట్లు తరుస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ పద్ధతికి భిన్నంగా అసలు ఎవరెవరు ఏం చదివారు ఏంటి అనేది శ్రద్ధగా విని సమప్ చేయటం అనే ఒక పద్ధతి యాకూబ్ పెట్టాడు. అందువల్ల ఐ మస్ట్ కంగ్రాచులేట్ దీస్ 2 పీపుల్, యశస్వి, నందు. తర్వాత సరే వాళ్ళందరికీ మేనేజర్ యాకూబ్ ఉన్నాడు. తర్వాత వీళ్ళ కవిత్వం నేను చాలా శ్రద్ధగా విన్నాను. ముఖ్యంగా బహుశా ఆ వయసులోనే నేను రాయటం మొదలుపెట్టి ఉంటాను. చిన్నారి రక్షిత, నేను మీకు వినిపించా కదా అలవోకగా ఏదో పిచ్చి పిచ్చి అన్నీ రాశాను నేను అని. కానీ తమాషా ఏమిటంటే ఆమె పిచ్చి పిచ్చిగా రాయలేదు, చాలా ఎదిగిన పరిపక్వత ఉన్న కవిలాగా రాస్తూ ఉన్నారు. ఆమె వయసుకు మించిన ఆలోచనలు, వయసును మించిన పరిపక్వత నాకు కనబడింది అందులో. అందువల్ల ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు హర్. ఆమెకే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా. మనవాడు పుష్పమి కూడా మంచి అద్భుతమైన కవిత్వం రాశాడు. తర్వాత నేనే ఇద్దరు నేనే అన్న వర్మ గారు, తర్వాత హరగోపాల్ నేను ఇదివరకు కలిసామట భువనగిరిలో, నేను మర్చిపోయాను. ఇప్పుడు తను గుర్తు చేస్తే మళ్ళీ ఒక 35 ఏళ్ల కిందికి వెళ్ళి మళ్ళీ అవన్నీ రికలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇందాక వీళ్ళ అనుభవం లాగా చిన్నప్పుడు ఆడుకున్నాం కానీ మాకు తెలియదు అన్నట్టు మేము కూడా కలుసుకున్నాం కానీ గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళకు జరిగిన అనుభవమే నాకు హరగోపాల్ గారితో కలిసి దొరికింది. అయితే ఆన్ ద వే అద్భుతమైన కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమము బయట జరుగుతున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు నాకైతే సమాచారం లేదు. నాకు ఇక్కడ కూర్చొని కవిత్వం వినిపిస్తుంటే భోపాల్ భారత్ భవన్లో నేను కవిత్వం వినిపిస్తున్నానా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి చెట్ల మధ్య ఇట్లాంటి వాతావరణంలోనే ఇక్కడ ఒక్కటే ఏమిటి తేడా అంటే ఆ వైపున పెద్ద చెరువు, మన హుసేన్ సాగర్ ఉన్నట్టుగా ఒక పెద్ద చెరువు ఉంటుంది అక్కడ భారత్ భవన్ ఆనుకొని. అట్లా చెరువు మీద చూసుకుంటూ సాయంత్రాలు మనం తిరగవచ్చు మన పోయిటరీ సెషన్ అయిపోయిన తర్వాత. అవన్నీ నేను ఎంజాయ్ చేసి వచ్చాను. అయితే అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఇది ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా మనము కవి సంఘం వాళ్ళ సహకారంతో సౌజన్యంతో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా అద్భుతంగా ఉంది. నిర్వహించిన తీరు కూడా చాలా వినయంగా, వినమ్రంగా, కవిత్వానికి ఒదిగి అందరూ పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే కవిత్వం ముందు మనం ఎంత ఒదిగి ఎంత వినమ్రంగా ఉంటేనే అది మనకు పట్టుబడుతుంది. 4 కవితలు రాసి ఇంకా నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటే అయిపోయింది, అవుట్, వికెట్ పడిపోతుంది, అతను ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఓ రకంగా నేను ఈ చిన్నవాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది 50 ఏళ్ల నుంచి రాస్తున్నాను, అయినా ఇంకా ఉత్సాహం దక్కలేదు, ఇంకా రేపు ఏం రాద్దామా, దేనికి పంపుదామా, ఎవరికి వినిపిద్దామా అని ఉంది. ఇదేంటి, ఇది ఏమి జాడ్యమా అనిపిస్తుంది నాకు. కానీ నాకు ఈ కుర్రవాళ్ళని చూస్తే చాలా ఆరోగ్యకరమైన ఆలోచనలతో వాళ్ళు ఉండటం, తర్వాత ఇక్కడ ఒక మంచి భావం వెలువడినగానే వాళ్ళు స్పందించటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ అభినందించటం అనేది మనము ఉర్దూలో, హిందీలో, ఆ ముషాయిరాలలో, షాయరీలలో వింటాం, కానీ తెలుగు ప్రేక్షకులకు అసలు అలవాటే లేదు. అది ఎంత మంచి కవిత అయినా సరే అంత సీరియస్గా న్యూస్ రీడర్ లాగా మొహం పెట్టేసి సీరియస్గా ఆ పైకి చూసి అసలు బాగుంది అని అనటము లేదు, ఓ చప్పట్లు తెరవటము ఉండదు. అట్లా అలవాటు పడిపోయాం మనం. మరీ ముఖ్యంగా నా అనుభవం మీతో పంచుకోవాలనుకుంటే 70 నుంచి ఈ వామపక్ష భావజాలంతో కవిత్వం ఎప్పుడైతే వస్తుందో, తీవ్రమైన ఆలోచనలు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైనా ఉద్యమ ధోరణిలోంచి కవిత్వం వస్తుందో అప్పుడు మొహాలన్నీ సీరియస్ అయిపోయినాయి. నేను సవినయంగా, నాకు ఎవరి మీద అది లేదు, నేను అందరికీ తలవంచి చెప్పేది ఏమిటంటే, జీవితంలో ఒక్క విప్లవము, ఒక్క ఫైటింగే కాదు, జీవితంలో అన్నీ ఉంటాయి. జీవితం అంటేనే అన్నీ. జీవితంలో ఈరోజు కూడా ప్రేమ ఉంటుంది, కాళిదాసు రాసినప్పుడు ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటుంది. అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. సుఖ సంతోషాలు, సాధక బాధకాలు ఎట్లాగో ఉంటాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ కాలగమనంలో వచ్చే కష్టాలు, బాధలు కొత్త కొత్త రూపాల్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇదివరకు ఎక్స్ప్లాయిటేషన్ వేరు. దొర ఎవడో ఉంటాడు, వాడు వాడిని బానిసను పీడిస్తాడు. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ వేరు కదా. నీకు పెద్ద జీతం, హెవీ పర్స్ ఇవ్వచ్చు కాక, కానీ నీకు విశ్రాంతి లేకుండా 10 గంటలు 12 గంటలు పని చేయించుకునేది ఎక్స్ప్లాయిటేషన్ కాదా? పెద్ద పెద్ద కంపెనీలలో జరుగుతున్నది అదే కదా. అట్లాగే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. పొల్యూషన్ ఒక పెద్ద ప్రాబ్లం. కొత్త కొత్త ఎయిడ్స్, యాంథ్రాక్స్ లాంటి సమస్యలు వస్తున్నాయి. అవన్నీ సమస్యలు, వాటి గురించి అవగాహన కవులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొత్త కొత్తగా వస్తున్న సమస్యల మీద అవగాహన పెంచుకోవటము, వాటిని అతి సరళంగా కవిత్వంలోకి మలచటము అనేది అది చాలా పెద్ద ప్రక్రియ. అనుకున్నంత సులభం కాదు. చెప్పటం చాలా సులభం, కానీ మీరు రాయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం అనుకుంటాం ఏవో 2 వాక్యాలు బాగా చెప్పేసరికి అబ్బా ఎంత బాగా చెప్పాడు. నిజమే, అది చెప్పడానికి ఆయన ఎంత కృషి చేశాడో అది మీరు గమనించండి. ఒక 2 మంచి వాక్యాలు చెప్పాలంటే ఎంత కృషి చేస్తే దాని మీద ఆ 2 వాక్యాలు వస్తాయి. అందువల్ల నిరంతరం యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మా గురువు గారు అరిపిరాల విశ్వం దగ్గర నేను చదువుకున్నాను. నేను బీయూసీలో చేరినప్పుడు ఆయన మాకు తెలుగు లెక్చరర్గా ఉండేవాళ్ళు. నేను బాగా రాస్తున్నానని దగ్గరికి పిలుచుకొని భుజం తట్టి దేవమహారాజు అని పిలిచేవాడు నన్ను. సరే ఈయన దేవమహారాజు ఏంది బాబు, నన్ను దేవరాజు, సరే నవ్వుకునేది. తర్వాత ఒరే అబ్బాయి ఆలోచన ఊపిరి కావాలని అని. ఈ ఆలోచన ఊపిరి అవ్వడం ఏమిటి, మనకేమిటి, ఏమర్థం అవుతుంది ఆ దశలో? ఇప్పుడే అర్థం అవుతుంది. ఆ దశలో 16వ ఏట ఆలోచన ఊపిరి కావాలి అన్నాడు. దాన్ని ఎట్లా పట్టుకోవాలి? అదొక 20 ఏళ్ళు అయితే ఏదో కొద్దిగా అర్థమైనట్టు అనిపించింది తర్వాత. అట్లా మనము కవిత్వంలోకి ఎంత ప్రవేశిస్తే అది అంత సులభంగా ఉంటూనే లోతైన భావాల్ని వెల్లడించగలగడానికి మనం కృషి చేయాలి. కవిత్వం అంటే ఎవరో ఇక్కడున్న ఈ 10 మంది ఆ నేపథ్యం ఉన్న కవులు మాత్రమే అప్రిషియేట్ చేసేది కాదు. నా దృష్టిలో కవిత్వం అంటే ఆ రోడ్డు మీద పోయే 10 మందిని పిలుచుకురండి, నేను వాళ్లకు కవిత్వం వినిపిస్తాను, నా బైరులో పోవడం కానీ ఏదైనా ఒక చిన్న కవిత, వాళ్ళు స్పందిస్తారా లేదా చూద్దాం. వాళ్ళు స్పందిస్తే ఎస్, దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్.
రోడ్డు మీద పోయేవాడు ఎవడైనా సరే, లేదా హోటల్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే, తాజ్మహల్ హోటల్ నారాయణగూడలో పోతే ఒక ఆయన నమస్తే పెట్టి దగ్గరికి వచ్చి, సార్ మీరు నాకు పరిచయమే, మీకేం కావాలంటారు. మీరు నాకు పరిచయం ఈయనే అనటం ఏమిటి, సర్వర్ ఏంటి, ఎట్లా తెలుసు మీరు అంటే, సార్ నేను పుస్తకాలు బాగా చదువుతాను, ఆంధ్రప్రభ జ్యోతి అన్నీ మొత్తం చదివేస్తాను, అందులో ఈ పోయిన వారం మీరు రాసింది అద్భుతంగా ఉంది. అయితే ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు, కాంటాక్ట్లు, ఈమెయిల్లు లేవు. మరి ఎక్కడ చూశాడో ఎవరు చెప్పారో ఆయన గుర్తుపెట్టుకున్నాడు. నేను పోగానే పరిచయం చేసుకొని చెప్పాడు. అంటే అప్పుడు నాకు అనిపించింది, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇంకొక విషయం కూడా నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. ఆంధ్రజ్యోతిలో ఒక కథ వస్తే ఒక కుర్రోడో పెద్దోడో నాకు తెలియదు, ఫోన్ వచ్చింది. ఏం బాబు అంటే, మాంసం కొట్లో ఆయనే పని చేస్తాడు. నువ్వేం చేస్తావు బాబు, ఏం చదువుతున్నావు? నేను చదువుకోలేదు సార్, ఏదో హై స్కూల్లో ఏదో వేడేశారు, 7-8 వరకు చదివి వదిలేశాను, తర్వాత చదువుకునే అవకాశం రాలేదు, మాది ఒక కొట్టు ఉంది, పొద్దున్నీ సాయంత్రం అందులోనే ఉంటా. అయితే వాడికి ఉన్న అలవాటు ఏంటంటే పత్రికలన్నీ చదివేస్తాడు. అదేదో చదివి అక్కడ ఈ మధ్య ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు కదా, ఆ ఫోన్ నెంబర్లు ఇస్తే ఫోన్ చేశాడు. మీరు ఎవరు సార్ ఏంటి అంటే, నేను చెప్పాను ఇట్లా పలాని యూనివర్సిటీలో పనిచేస్తాను బాబు, నేను పలాని జంతుశాస్త్రం అది ఇది. అమ్మో అంత పెద్దోళ్ళ సార్, నాకు భయం అవుతుంది. ఏం భయం కాదు, నీకు నచ్చినట్టు చెప్పు అంటే చెప్పాడు. అంటే ఈ విషయాలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, కవిత్వం అనేది, కథ అనేది, మన రచన అనేది ఆ రంగంలో ఉన్న కొంతమంది ప్రముఖులకు మాత్రమే అర్థమైతే మనం ఏదో గొప్పగా పొడి చేసామనేది కాదు. వీఆర్ రైటింగ్ ఫర్ ద కామన్ పీపుల్. సామాన్యుడికి, అతి సామాన్యుడికి, ఈ రంగానికి ఏ సంబంధం లేని వాళ్ళు చదివి అప్రిషియేట్ చేయగలిగితేనే అందులో ఏదో విషయం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల నేను కొత్తగా రాస్తున్న వాళ్లకు, ఆల్రెడీ రాస్తూ ఒక ట్రాక్లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వీలైనంత సులభంగా రాయండి, ఎక్కువ మందికి అందేట్టుగా రాయండి. అట్లా అని మరీ పలసగా అందులో పోయట్రీ లేకపోతే మళ్ళీ అది ఎవరు చదవరు. ఇది చాలా సున్నితమైన అంశం. అందులో పోయట్రీ ఉండాలి, మళ్ళీ సరళంగా ఉండాలి. అది ఎట్లా అంటే అది ఆ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అందువల్ల నా ఇందాక మాట్లాడారు, వైయక్తికము, నా అంతర్గత భావాల్ని నేను ప్రకటించుకుంటాను అంటే, మరి పక్కోడికి అర్థం కావద్దా? ఎందుకు రాసావు? డైరీ రాసుకో బాబు, చక్కగా ఇయర్ వైజ్ డైరీలు పెట్టుకో. ఎందుకు అవి ప్రకటించడం ఎందుకు, పత్రికల్లో ఎందుకు, మా ప్రాణాలు తీయటం ఎందుకు? ఇప్పుడు అది అర్థం కాకపోతే అది ప్రకటించడం ఎందుకు? అది అర్థమయ్యేట్టు ఉండాలి. ఎప్పుడైనా మనం రాసే కవిత్వం వాడికి అర్థం కావాలి. తర్వాత వాడున్న పాఠకుడు ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం ఉన్నత స్థాయికి మనం అతన్ని పెంచగలగాలి. అతడు కానీ ఆమె కానీ ఎవరైనా కానీ ఆ పాఠకుల స్థాయిని పెంచగలిగేది మనము కృషి చేస్తూ ఉండాలి. ఇట్లా మనం కవిత్వం గురించి, రచనల గురించి చాలా మాట్లాడుకోవచ్చు. అయితే మళ్ళీ సమప్ చేయమన్నారని నేను మళ్ళీ 2-3 నిమిషాలు మాట్లాడాను. అద్భుతంగా ఉంది యాకూబ్ and his team. Please go ahead, wind up. Thank you.